నమస్తే మువ్వ గారు. నమస్కారం అండి. మువ్వ గారు, ఒక 4-5 రోజుల నుంచి మనం ఒక ఇష్యూని సోషల్ మీడియాలో చూస్తున్నాం. హైడ్రోజన్ పెరాక్సైడ్ సాధారణంగా ప్రతి ఒక్కరికి కొంచెం తెలిసిన డ్రగ్ అది కదండి. ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు వాడుతూ ఉంటాం. దీన్ని ఉపయోగించడం అనే దాని మీద మన హీరోయిన్ సమంత గారు కొన్ని వ్యాఖ్యలు చేయటం, సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా తను ఒక పోస్ట్ పెట్టడం, తద్వారా దానికి కేరళలో ఉన్న ఒక డాక్టర్ గారు దానికి స్పందించడం, ఇదంతా మనం చూసాము. దీనికి సంబంధించి మీరు కూడా మాట్లాడారు. అసలు ముందుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే దాన్ని ఎక్కడ వాడతాము, దేనికి వాడాలి అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందామండి. సో ఇష్యూ హైడ్రోజన్ పెరాక్సైడ్ మీద వచ్చిన దాని గురించి కామెంట్ చేసిన లివర్ డాక్ అనే అతని గురించి ప్రజలకు కొంచెం నేను చెప్పంటే, నేను అడ్వర్టైజ్ చేస్తున్నాను కాదు, కానీ అతని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. బేసికలీ ఓకే, అతను బేసిక్గా ఆయన లివర్ డాక్టర్ కదండి. అదండి, అవును. సో అది ట్విట్టర్లో లివర్ డాక్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ హ్యాండిల్తో అతను మాట్లాడుతుంటాడు. సో అతను వెరీ కాంపిటెంట్ అండ్ వెరీ ఆనెస్ట్ హెపటాలజిస్ట్. అంటే లివర్ సంబంధించినటువంటి, వాళ్ళ ఫాదర్ కూడా లివర్ చూసే గ్యాస్ట్రంటాలజిస్ట్. ఇతను లివర్లో స్పెషలైజ్ అయ్యాడు. ఓకే, అతని ప్రాక్టీస్లో లివర్ ఎప్పుడు దెబ్బతింటుంది, ఆయుర్వేదం ప్రోడక్ట్స్ వల్ల లివర్ దెబ్బతింటం చూశాడు ఆయన. సో ఆయుర్వేదం ప్రోడక్ట్స్ గురించి చాలా గట్టిగా అగెయిన్స్ట్గా మాట్లాడతాడు. అతనికి సౌమ్యంగా షుగర్ కోటెడ్గా మాట్లాడటం అనేది రాదు. చాలా తిడుతూ మాట్లాడతాడు అనమాట. అతను ఆయుర్వేదం ప్రోడక్ట్స్ని తిడతాడు, వాళ్ళని వెనకొచ్చే వాళ్ళని, ఇంక్లూడింగ్ మోడీ గారిని కూడా వదలలేదు. సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీరు వెనకేసుకొస్తున్నారని వెనక్కి తగ్గడు అనమాట. అవునవును, ముక్కుసూటి మనిషి లాగా అనిపిస్తారు. బాగా ముక్కుసూటి మనిషి. అవునండి. పైగా మనం అతను ట్విట్టర్లో పోస్ట్ పెట్టాను అనుకోండి, మన కింద కామెంట్ చేస్తే అతనికి అగేన్స్ట్ గా తిట్టిన ప్రతి వాళ్ళని తిరిగి తిడతాడు. అవును, ఈవెన్ నేను ఒక కామెంట్ చూసాను మువ్వ గారు, ఆయనకి ఫేవర్గా అంటే బాగా చెప్పారను లేదా చక్కగా వివరించారు అన్నా కూడా దానికి కూడా తిడతాడు. నువ్వేం నా క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వక్కల్లా, నీ పని చూసుకోండి. సో ఆయన నేచర్ అది. కానీ అతని నిజాయితీని మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకు, ఏం మాట్లాడినా చాలా సైంటిఫిక్గా ఉంటేనే మాట్లాడతాడు, దానికి ప్రూఫ్ చూపిస్తాడు. రైట్ అండి. ఇన్ఫ్యాక్ట్ అతను అశ్వగంధ మీద ఒక ట్వీట్ పెట్టాడు. అశ్వగంధ ఒక స్టడీ పెట్టాడు, ఇంతమంది పేషెంట్లు నేను చూశానని చెప్పేసి. అందుకు అది నేను కూడా చేశాను అశ్వగంధ మీద. ఈ రోజుకి నన్ను ఫోన్ చేసి అంటే నానా తిట్లు తిట్టేవాళ్ళు ఉంటారు ఇప్పటికీ. అశ్వగంధ మీద మీరు మాట్లాడిన దానికి చెడుగా మాట్లాడు, నీకేం తెలుసు దాని గురించి అని. సైన్స్ అనే జనాలకి అవసరం లేదు. వాళ్ళకేంటంటే వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ కూడా కాదు, కొంతవరకు వాళ్ళ చుట్టుపక్కల చెప్పింది కల్చర్లో ఉన్నది, కొంత వాళ్ళ ఎక్స్పీరియన్స్ జోడించి వాళ్ళ గట్టి నమ్మకాలు ఉంటాయి వాళ్ళకి. సోషల్ మీడియా వచ్చేసరికి ఏంటంటే ఎవడన్నా తిట్టగలడు. సిరియా క్యాబీ ఫిలిప్స్ మాట్లాడినా, నేను మాట్లాడినా, నా ఎక్స్పీరియన్స్ కూడా కాదు, స్టడీస్ అంటే కొన్ని వేల మంది మీద ఇది ట్రై చేసి అది మంచి అయిందా చెడు అయిందా గురించి మాట్లాడతారు. ఆయన అది మాట్లాడు. కమింగ్ బ్యాక్ టు ది ఇష్యూ అట్ హ్యాండ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ మంచిదని ఇప్పుడు చెప్పడం, అది మంచిది కాదు అని సైంటిఫిక్ ప్రూఫ్ ఆయన చూపించాడు, గైడ్ లైన్స్ అంటే ఇక్కడ ఇంకొక విషయం అండి, తను సమంత గారు తన వీడియోలో కూడా చెప్పారు, ఇది నాకు పని చేసింది, నేను వాడాను నాకు అని, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనే విషయాన్ని మాత్రమే షేర్ చేశారు. ప్లస్ విత్ డాక్టర్స్ అడ్వైస్తోని ఆ డాక్టర్ల పేర్లు కూడా మనకి ట్విట్టర్లో తను పోస్ట్ చేయడం చూసాము కదండి. కరెక్ట్. అంతేగాని అందరినీ వాడాలి అని మెన్షన్ చేసినట్టుగా మనం ఎక్కడా చూడలేదు. లేదండి, ఆవిడ నేను వాడాను, నాకు చాలా అద్భుతంగా పనిచేసింది, నాకు ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసిన వాళ్ళని ఫస్ట్ పోస్ట్లోనే పెట్టింది పేరు, 2 పేర్లు పెట్టింది ఆవిడ. కరెక్టే. కానీ సెలబ్రిటీలు చెప్పింది అనుకోండి, అందరూ ఆవిడని ఫాలో అవుతారు. ఆవిడ ఆ ప్రోడక్ట్ ఎండోర్స్ చేసినట్టే కదా. ఓకే, ఒకటి, నేను సెలబ్రిటీ కాబట్టి నన్ను అటాక్ చేస్తున్నారు అన్నమాట ఆవిడ వాడారు బేసికలీ. అందుకే కదా అటాక్ చేసేది. ఇప్పుడు సెలబ్రిటీ అంటే అర్థం ఏంటంటే, మీరు చేసేది మిమ్మల్ని కొంతమంది ఫాలో అవుతుంటారు, ఇది చాలా బాగుంది అని చెప్తే వాళ్ళందరూ ఫాలో అయ్యే అవకాశం ఉంది కదా. దట్స్ ఫస్ట్. సో సెలబ్రిటీ కదా అని చెప్పేసి మనం క్రాస్ చెక్ చేసుకోకుండా, ఎక్స్పర్ట్స్తో మాట్లాడకుండా, ఎక్స్పర్ట్స్ ఎందుకన్నానంటే వాళ్ళిద్దరూ ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ కారు, వాళ్ళు ఆల్టర్నేట్ మెడిసిన్కి సంబంధించిన వాళ్ళు. అంటే ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం గురించి ఎవరు చెప్పాలి, పల్మనాలజిస్ట్ చెప్పాలి. లంగ్ ఎక్స్పర్ట్ గురించి ఈవిడ క్రాస్ చెక్ చేసుకుని ఈ ట్రీట్మెంట్ కరెక్టా అని వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకుని పోస్ట్ పెట్టాలి. ఎందుకు, మనం చెప్పింది వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, గుడ్డిగా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. నాకు యూట్యూబ్లో 1,500,000 ఫాలోవర్స్ ఉన్నారు, నేనేం చెప్తే వాళ్ళు చేసే అవకాశం ఉంది, గుడ్డిగా నమ్మే అవకాశం ఉంది. సో నేను ఎంతో బాధ్యతగా మాట్లాడాలి. నేను చెప్పింది నా ఎక్స్పీరియన్స్
కావచ్చు, బట్ ఐ హ్యావ్ టు క్రాస్ చెక్ విత్ ఎక్స్పర్ట్. అది లేకుండా పెట్టడం అనేది ఇష్యూ ఇక్కడ. అది దాన్ని అది అటాక్ చేశాడు ఆయన. ఆయన అటాక్ చేసింది ఆ విషయానికి. నువ్వు క్రాస్ చెక్ చేసుకోకుండా సూడో సైన్స్ అంటాడు. అంటే సైన్స్ వేరు, సూడో సైన్స్ వేరు. సైన్స్ పేరు మీద మీ నమ్మకాలను మీరు ప్రాపగేట్ చేసుకోవడం సూడో సైన్స్ అని సద్గురుని కూడా తిట్టాడు. అది సూడో సైన్స్ చెప్తున్నామని అందరిని తిట్టాడు. అంటే సూడో సైన్స్ చెప్పే వాళ్ళు అందరినీ తిట్టాడు. ఆయన చెప్పే ఇష్యూతో ఏకీభవిస్తా అని చెప్పే విధానం మనం ఏకీభవించకపోవచ్చు, బట్ వీ హ్యావ్ టు అగ్రీ విత్ దిస్ కంటెంట్. సో అతను వెంటనే అమెరికన్ అలర్జీ అండ్ ఆస్తమా అసోసియేషన్ వాళ్ళు ఒక రెడ్ బాక్స్ పెట్టారు. ఇది ఎక్కడ పాపులర్ అయిందంటే అండి, కోవిడ్ టైంలో పాపులర్ అయింది. కోవిడ్ టైంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం అంతా అది చాలా సింపుల్గా లాజికల్గా అనిపిస్తుంది. ఎందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, అది పోగానే ఆక్సిజన్ విడిపోతుంది, ఆక్సిజన్ లోకల్గా యాంటీసెప్టిక్. చాలా సింపుల్ కావచ్చు. ఇది అంత సింపుల్ అయినప్పుడు డాక్టర్లు ట్రై చేస్తారు కదా. డాక్టర్లు వేల మంది వాడతారు, మీరు ఒక్కళ్ళే వాడారు, డాక్టర్ కొన్ని వేల మంది మీద వాడతారు. వాడి ఓహో ఒక్కళ్ళతో పని చేయదు, ఒక్కళ్ళకి పని చేయొచ్చు కాక 100 మందిలో వాడినప్పుడు ఇది 40 మందిలో దీనివల్ల హాని జరిగింది, అది వీళ్ళకి తెలియదు కదా. సో ఈ అమెరికన్ అలర్జీ అండ్ ఆస్మా అసోసియేషన్ వాళ్ళు రెడ్ బాక్స్ పెట్టారు, హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చవద్దు, పీలిస్తే ఊపిరితిత్తులకి హానికరంగా అవుతుంది. అది ఆ గాలి ఒకవేళ రక్తంలోకి ఎంటర్ అయిందనుకోండి ప్రమాదాలు వస్తున్నాయి, ఎయిర్ ఎంబాలిజం అంటారు. ఊపిరితిత్తులు ప్రమాదాలు వస్తున్నాయి, అది ఎలా తీసుకోవాలి అనేది మీకు తెలియదు, ప్లస్ హానికరం కూడా అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఇది నాకు బాగా పని చేసింది అని చెప్పడం, ఇంకో ఎక్స్పర్ట్స్తో క్రాస్ చెక్ చేసుకోవడం అది బాధ్యతారాహిత్యము. మనం ఎమోషనల్గా రియాక్ట్ అవ్వచ్చు, ఇటు పక్క నన్ను తిట్టేశాడు అని రియాక్ట్ అవ్వచ్చు, కానీ మనం నిజాలు పరిశీలించినప్పుడు ఎక్స్పర్ట్స్తో మాట్లాడకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆవిడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం తప్ప ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు, టీవీ సెలబ్రిటీస్ కావచ్చు, హెల్త్ దాని మీద మాట్లాడే వాళ్ళు కావచ్చు, బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా చూస్తాం. బాలీవుడ్ ఆర్టిస్టులు కొంతవరకు మనం కూడా రెస్పాన్సిబుల్. మనం ఎంతమంది నాన్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిస్తున్నాం. ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అంటే సైంటిఫిక్గా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడటానికి కారణం వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు యూట్యూబ్లో. కారణాలు వదిలేద్దాం, కారణాలు అంటే ఎవరో ఎవరి కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, ఛానల్స్ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. జిమ్కి వెళ్తారు ఇప్పుడు, అంటే గ్లామరస్ కనిపించాలని చెప్పేసి ఇప్పుడు బాలీవుడ్లో హాలీవుడ్లో అందరూ కూడా జిమ్కి వెళ్తారు. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అది హై ఎండ్ జిమ్లో ఒక వెల్ క్వాలిఫైడ్ ట్రైనర్స్ తోటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక హీరోయిన్ ఉండొచ్చు, ఎక్కువ హీరోయిన్స్ పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పెద్ద హీరోయిన్ ఉంటుంది ఆవిడ బాలీవుడ్లో, ఆవిడ జిమ్కి వెళ్తుంది, బాగా ఎక్సర్సైజ్ చేస్తుంది, ఆవిడ చేస్తుంది కదా అని చెప్పేసి ఒక ట్రైనర్ లేకుండా ఆ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ మన బై చేస్తే మనం దెబ్బతింటాం కదా. సో మనం జిమ్ ఎక్సర్సైజ్ గురించి కానివ్వండి, డైట్ గురించి కానివ్వండి, ఇట్లా పర్సనల్ ఒపీనియన్ ఆన్ మందుల మీద పెట్టినప్పుడు కానివ్వండి, మనం క్రాస్ చెక్ చేసుకుని పెట్టడం అనేది ఉత్తమం అని చెప్పేసి ఈ సెలబ్రిటీస్కి తెలియాలి. మనం చెప్తున్నాం కదా అనేది కాకుండా మీరు అన్నట్లుగా అదేలేండి, క్రాస్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందుకు అసలు హైడ్రోజన్ పెరాక్సైడ్ని దేనికి వాడతామండి? హైడ్రోజన్ పెరాక్సైడ్ లోకల్ యాంటీసెప్టిక్ అండి. ఏదైనా దెబ్బ అది చాలా మీరు చెప్పినట్టుగా పురాతనమైన, జస్ట్ చర్మం మీద ఏదో పడింది, హైడ్రోజన్ పెరాక్సైడ్ పోస్తారు అక్కడ, అది బుడగలుగా వస్తుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, లోకల్ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. అది ఆక్సిజన్ ఏదైతే ఉందో అది లోకల్ యాంటీసెప్టిక్, చర్మం మీద వాడచ్చు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే పీల్చడం. ఒక అమెరికన్ ఇట్లాగే సూడో సైన్స్ మాట్లాడేటటువంటి ఒక హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆయన ఇది ఇప్పుడు చెప్పాడట కూడా. సో అది ఏ మోతాదులో డైల్యూట్ చేసుకోవాలి, ఎలా వాడాలి, ఒక క్యానిస్టర్లో ఉంటుంది, ఎలా పీల్చుకోవాలి, అది ఒకటి పక్కన పెడితే అసలు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది పీల్చడం అనేది సేఫా కాదా అనేది, అది ఊపిరితిత్తుల లైనింగ్ దెబ్బతీస్తుంది అని చెప్పేసి మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్తున్నప్పుడు, అంటే మనం రెండు పక్కల చూడాలి కదా. ఆల్టర్నేటివ్ మెడిసిన్ చూడొచ్చు, మెడిసిన్ కూడా చూడాలి. ఆల్టర్నేటివ్ మెడిసినే కరెక్ట్ అనుకోవటానికి లేదు, ఆ మెడిసిన్ అంతా కూడా తప్పు, అది హానికరం, ఆల్టర్నేటివ్ మెడిసిన్ కరెక్ట్ అనుకోవటం ఇట్స్ ఎ అన్బ్యాలెన్స్డ్ పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ ఎ బయాస్డ్ ఒపీనియన్. సో రెండు పక్కల మాట్లాడాలి. ఇప్పుడు ఇది ఉంది, నాకు పని చేసింది, ఇలా చెప్తారా మీరు వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకుని వాడండి అని చెప్తే అది బాధ్యత అవుతుంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే డైట్కి సంబంధించి కావచ్చు, ఎక్సర్సైజెస్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, ఒక హోదాలో అంటే సెలబ్రిటీ హోదాలో మనకి కొంతమంది మనల్ని చూస్తారు, వింటారు అనుకుంటున్నప్పుడు, పొలిటికల్గా కూడా కావచ్చు, పొలిటికల్గా ఎగ్జాక్ట్లీ పొలిటికల్గా కావచ్చు, మనం మాట్లాడేటప్పుడు మీడియా ద్వారా త్రూ ఖచ్చితంగా 1-2 సార్లు ఎక్స్పర్ట్స్తో క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడితే
ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు. అంటే అదర్వైజ్ యూఆర్ టేకింగ్ రిస్క్. పొలిటికల్ కావాలని రిస్క్ తీసుకుంటారు, ఒక్క సైడ్ అవుతారు, ఇంకో పార్టీ వస్తుంది, అప్పుడు మీరు దెబ్బతింటారు. ఇష్యూ చూస్తాం. సో యూఆర్ టేకింగ్ రిస్క్. హెల్త్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో ఏదో అవ్వచ్చు, యూఆర్ టేకింగ్ రిస్క్. ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్ ఒకళ్ళు తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు. వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇలా చేసి నాకు ప్రాబ్లం వచ్చింది అంటే, ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో అయితే పెట్టి అదే సోషల్ మీడియాలో యాంటీ పోస్ట్ పెట్టాడు అనుకోండి, రిస్క్ ఫేస్ చేయాలి. ఇప్పుడు మీకు నెగిటివ్ ఫ్లాగ్ వస్తుంది, మీకు పాజిటివ్ ఫ్లాగ్ గురించి మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవడానికి, అంతే నెగిటివ్ కూడా రావచ్చు కదా. మీరు చేయడం వల్ల నాకు హాని జరిగింది అని కూడా పెట్టాడు అనుకోండి. సో హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ వీళ్ళు వాళ్ళు చెప్పే దాని మీద కొంచెం బాధ్యతారహితంగా బ్యాలెన్స్డ్గా మాట్లాడినట్లయితే వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం.